హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టీజీ ఐసెట్ 2026 నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ ఐసెట్ అనేది డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎంబీఏ కోర్స్ చేయాలన్నా, ఎంసీఏ కోర్స్ చేయాలి అన్నా గానీ, ఈ ఐసెట్ అయితే ఎంట్రన్స్ అయితే రాయాలి. ఈ ఎంట్రన్స్ రాసిన తర్వాత మీ ర్యాంక్‌ని బట్టి మీరు ఎంబీఏ తీసుకోవాలా, ఎంసీఏ తీసుకోవాలా అనేదైతే మీరు డిసైడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ మీరు ఎంబీఏ, ఎంసీఏ చేస్తే ఎలాంటి జాబ్స్ ఉంటాయి అనేది కూడా తెలుసుకోండి. ఇంకా దీనికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు ఉంది, లేట్ ఫీస్‌తో ఎప్పటి వరకు ఉంది, ఇందులో ఎంబీఏలో మనకు డిగ్రీలో ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఎలిజిబిలిటీ, ఎంబీఏకి, ఎంసీఏకి ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది వీడియోలో అయితే చూద్దాము. దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి, దీంట్లో రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది, మనకి డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ వస్తే మనము దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి విషయాలన్నీ అయితే తెలుసుకుందాము. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. చాలా యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ అండి ఇది. అందుకనే ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఎంబీఏ అంటే మనకి దీంట్లో ఎంబీఏలో ఉన్న కోర్సెస్ ఎంబీఏ అంటేనే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఎంసీఏ అంటేనే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ అంటే. ఇక బిజినెస్‌కి సంబంధించి మీరు ఎంబీఏ అనేది 2 ఇయర్స్ కోర్సు. ఈ 2 ఇయర్స్ కోర్స్ చేస్తే మీకు వచ్చే జాబ్స్ ఏంటంటే మార్కెటింగ్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, బిజినెస్ అనలిటిక్స్, హెచ్ఆర్ మేనేజర్ ఇలాగా ఈ జాబ్స్ అయితే వస్తాయి. ఈ జాబ్స్‌లో మినిమమ్ మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 6,00,000-12,00,000 పర్ యానమ్ అయితే సాలరీ అయితే ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలలో జాబ్స్ ఉంటాయి. గవర్నమెంట్ కంపెనీలలో కూడా మీకు గవర్నమెంట్ సెక్టార్‌లో జాబ్స్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్‌లో కూడా జాబ్స్ అయితే ఉంటాయి. ఈ ఎంసీఏలో మీరు కంప్లీట్ చేసిన తర్వాత దీంట్లో ఉండేటివి మనకి జాబ్స్ ఏంటంటే ప్రోగ్రామింగ్‌కి సంబంధించి కంప్యూటర్‌కి సంబంధించి ప్రోగ్రామింగ్, డేటా అనలిటిస్ట్, వెబ్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాబేస్ సంబంధించి జాబ్స్ అయితే ఉంటాయి. వీరికి ఇయర్‌కి 4,00,000-10,00,000 వరకు ప్యాకేజ్ అయితే ఇస్తారు. మీరు ఈ కోర్సు పూర్తయ్యేటప్పటికి మీరు ఇలాంటి జాబ్స్ అయితే ప్రైవేట్ సెక్టార్‌లో ఉంటాయి. గవర్నమెంట్ సెక్టార్‌లో ఎస్ఎస్‌సిలోను, ఐబీపీఎస్‌లోను కూడా జాబ్స్ అయితే గవర్నమెంట్ సెక్టార్‌లో ఉంటాయి. ఇక దేంట్లో మీరు సాఫ్ట్‌వేర్ ఎంసీఏ చేసిన వాళ్ళు సాఫ్ట్‌వేర్ డెవలపర్ అవ్వచ్చు, వెబ్ డెవలపర్ అవ్వచ్చు, డేటా అనలిటిస్ట్, ఐటీ ఇంజినీరు, యాప్ డెవలప్ ఇలా అన్నీ కూడా ఎంసీఏ చేసిన వాళ్ళు చేయొచ్చు. వీళ్ళకి సాలరీ చెప్పా కదా! 4,00,000-10,00,000 మధ్యలో ఉంటుంది. మీ ఇంటర్వ్యూని, మీ సబ్జెక్ట్‌ని బట్టి మీకు ఇంకా మంచి మంచి ప్యాకేజీలు గూడా ఉండవచ్చు. ఇక దీంట్లో మనకి ఉన్న కోర్సెస్ ఏంటి? ఏ యూనివర్సిటీస్ మనకి ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్‌ని అందిస్తున్నాయి అనేది కూడా చూద్దాం. ఇక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంబీఏ ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువగా ఎంబీఏ మీద కాన్సంట్రేషన్ అయితే చేస్తున్నారు. ఎంబీఏ అనేది బాగా ట్రెండింగ్‌లో ఉన్న కోర్స్ అయిపోయింది. మంచిగా జాబ్స్ కూడా బీటెక్ వాళ్ళతో పాటు ఇంజినీరింగ్‌కి సంబంధించి బీటెక్ వాళ్ళతో ఈక్వల్‌గా ఎంబీఏ చేసిన వాళ్ళకి మంచి జాబ్ ఫ్యూచర్ అయితే ఉంది కాబట్టి చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎంటెక్ కంటే ఎంబీఏ చేయడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చానల్‌లో ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎ ఎంటెక్ చేయడానికి టీజీ పీఈ సెట్ అనేది ఉంది కదా! ఆ సెట్ నోటిఫికేషన్ కూడా నేను ఛానెల్‌లో పెట్టాను. ఛానెల్‌లో ఎవరైనా చూడకపోతే ఎంఫార్మసీ చేయాలన్నా, ఎంటెక్ చేయాలి అన్నా గానీ మీరు ఆ వీడియోనైతే చూడండి. దాంట్లో ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ఈ నోటిఫికేషన్ గురించైతే తెలుసుకుందాం. ఇక మనకి ఇవి యూనివర్సిటీస్ ఏ యూనివర్సిటీస్ చూడండి. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ వరంగల్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్, అంబేద్కర్ యూనివర్సిటీ, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇలాగా ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా మనకి ఈ ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ అయితే అందిస్తున్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. మీకు
మీరు మామూలుగా డిగ్రీ అయితే కంప్లీట్ అయితే అయ్యుండాలి. బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ అయ్యుండాలి. ఇక బీఏ చదివే వాళ్ళు చూడండి, బీఏ చదివే బీఏ చదివిన వాళ్ళు ఎంసీఏ కోర్స్‌కైతే ఎలిజిబుల్. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చూడండి. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళకి బీఏ ఉండొచ్చు, బీకాము, బీఎస్సీ, బీబీఎం ఈ కోర్సెస్ చేసిన వాళ్ళందరూ బీఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఎనీ 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ ఏది చేసినా గానీ మీరు ఎలిజిబిలిటీ అయితే సాధించొచ్చు. మీరు ఈ కోర్స్‌నైతే ఎంచుకోవచ్చు. అదే విధంగా కంప్యూటర్ ఎంసీఏ చేయడానికి బీబీ, బీసీఏ, బీసీ బీసీఏ, బీఎస్సీ, బీఏ విత్ మ్యాథమెటిక్స్, బీకామ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా 10+2 లెవెల్‌లో మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఇది ఎంసీఏ చేసే వాళ్ళకి. ఎంబీఏ చేసే వాళ్ళకి మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే అవసరం లేదు. ఓరియంటల్ లాంగ్వేజెసే వాళ్ళకైతే నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ విత్ మ్యాథమెటిక్స్ 10థ్ ప్లస్ ఇంటర్ లెవెల్‌లో గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో మీకైతే మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అయితే ఉండాలి ఎంసీఏ చేయడానికి. ఇక మార్క్స్ పర్సెంటేజ్ చూడండి. మార్క్స్ అనేటివి మీకు డిగ్రీలో 50% మార్క్స్ అయితే ఓసీ వాళ్ళకైతే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 45 మార్క్స్ అయితే ప 45% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఇక స్టార్టింగ్ డేట్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ 12థ్ ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అయింది. అదేవిధంగా ఎండింగ్ డేట్ లేట్ ఫీజ్ లేకుండా 16థ్ మార్చ్ వరకైతే ఉంది. మనకి 16థ్ మార్చ్ వరకైతే 16థ్ మార్చ్ వరకైతే ఉంది. ఆహ్, లేట్ 250 లేట్ ఫీజ్ తోటి ఈ మార్చి 30 వరకైతే ఉంది. మొత్తం ఫైనల్‌గా మీకు 10,000 లేట్ ఫీజ్‌తో మే 2 వరకైతే మనకి 10,000 లేట్ ఫీజ్ తోటి ఉండడం అయితే జరిగింది. ఎగ్జామ్ డేట్స్ చూడండి. ఎగ్జామ్ మే 13థ్ నుంచయితే మనకి స్టార్ట్ అయితాయి. మే 13థ్ రోజు, 14థ్ రోజు స్ట్ మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. 2 డేస్‌లో జరుగుతుంది. ఈ 2 డేస్‌లో జరుగుతుంది కాబట్టి మనకి నార్మలైజేషన్ కూడా దీంట్లో ఉంది. అప్లికేషన్ అనేది మీరు అప్లై చేయడానికి ఆన్‌లైన్ త్రూ ద్వారానే అప్లై అయితే చేయాలి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ తోటైతే పేమెంట్ అయితే చేయాలి. మీరు ఫీజు రూ. 750 జనరల్ వాళ్ళకి రూ. 750 అయితే ఉంది. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రూ. 550 అయితే ఎగ్జామ్ ఫీ అనేది మీరు పే చేయాల్సయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది మీడియం మనకి తెలుగు మీడియంలో ఉంటుందా? ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా? అని చాలామందయితే అడుగుతున్నారు. సెక్షన్ 1లోనేమో ఉన్న సబ్జెక్ట్ అనలిటిక్ ఎబిలిటీ, క్వెషన్ పేపర్ ఈస్ ద ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం, ఉర్దూ మీడియంలో కూడా ఉంటుంది. అనలిటికల్ ఎబిలిటీ మాత్రము ఇంగ్లీషు, తెలుగు మీడియంలో ఉంటుంది. అదే పేపర్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. మ్యాథమెటికల్ ఎబిలిటీ ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియంలో ఉంటుంది. అనలిటికల్ ఎబిలిటీ కూడా ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియంలో ఉంటుంది. సెక్షన్ సి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. అది కూడా ఇంగ్లీష్ కాబట్టి, కమ్యూనికేషన్ ఎబిలిటీ కాబట్టి మనకి ఇంగ్లీష్‌లో ఉండడం అయితే జరుగుతుంది. ఎన్ని మార్క్స్‌కుంటుంది అనేది కూడా వీడియోలో అయితే చెప్తాను. క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ మార్క్స్ చూడండి. మీకు మినిమమ్ ఈ ఎగ్జామ్ అనేది 200 మార్క్స్‌కైతే ఉంటుంది. మొత్తం 200 మార్క్స్ అయితే ఉంటుంది. 150 మినిట్స్ మనకు టైం అయితే ఇస్తారు. దీంట్లో 25% మార్క్స్ అయితే ఓసీ వాళ్ళకి రావాలి. ఓసీ వాళ్ళకి 25% మార్క్స్ అంటే 200లో మినిమము 50 మార్క్స్ అయితే రావాలి. 50 మార్క్స్ వచ్చిన వాళ్ళనే క్వాలిఫై డిక్లేర్ అయితే చేస్తారు. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రము
ఈ మినిమమ్ మార్క్స్, క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది లేదు. ర్యాంకింగ్ ఏ విధంగా తీస్తారు అనైతే చూస్తున్నారు. సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సెక్షన్ 1లో చూస్తారు. సెక్షన్ 1లో హై స్కోర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ర్యాంక్ అయితే అలాట్ అయితే చేస్తారు. అదే విధంగా ఫస్ట్ సెక్షన్ ఏలో కూడా సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, సెక్షన్ బికైతే వెళ్తారు. సెక్షన్ బిలో కూడా సేమ్ వచ్చాయనుకోండి, అప్పుడు సెక్షన్ మళ్ళీ ఏజ్‌ని బట్టి తీసుకోవడం అయితే జరుగుతుంది. మనము ఇప్పుడు ఐసెట్‌కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేదైతే చూద్దాము. ఇది ఇంటర్ఫేస్ అయితే మీరు ఆల్రెడీ ఇంతకుముందు చూసారు కదా! టీజీ ఐసెట్ 2026 అని క్రోమ్‌లో అయితే సెర్చ్ చేయండి. అప్పుడు హోమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కిందకొస్తే ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ అని అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫీ పేమెంట్‌కి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. క్యాండిడేట్ నేమ్ ఎస్ఎస్‌సిలో ఉన్న మీ నేమ్‌ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్‌సిలో ఉన్నదే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్, స్టూడెంట్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, మీ ఫాదర్ ఆర్ మదర్, ఈమెయిల్ ఐడి జెన్యూన్‌ది అయితే వర్కింగ్‌లో ఉన్నది ఎంటర్ చేయండి. రీసెంట్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు రీసెంట్‌గా క్వాలిఫై అయిన ఎగ్జామ్ అయితే ఎంటర్ అయితే చేయండి. డిగ్రీ, బీటెక్ అది ఏదైనా సరే మీ ఫైనల్ ఇయర్‌ది ఎంటర్ అయితే చేయండి. క్వాలిఫై ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. డిగ్రీ, బీటెక్‌కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అడుగుతున్నారు. ఇక్కడ మీకు ఈ యారోని క్లిక్ చేస్తే ఇక్కడ ఎగ్జామ్‌కి సంబంధించి అయితే వస్తాయి. కేటగిరీకి సంబంధించి చూడండి. మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిఫరెంట్ ఏబుల్ అని ఇచ్చారు కదా! మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని అయితే పెట్టండి. పేమెంట్ దేని ద్వారా చేస్తున్నారో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ బాక్స్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ పేమెంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ దగ్గరికైతే వచ్చేస్తుంది. అప్పుడు పేమెంట్‌లోనేమో మీ డీటెయిల్స్ అన్నీ ఇలా ఫిల్ అయ్యి మీకు కనిపిస్తాయి. తర్వాత మీరు ఫీ పే చేయాలి అని అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే రూ. 550 అయితే ఉంది కదా! ఇక్కడ ప్రొసీడ్ పేమెంట్ అయితే చేయండి. ఇక్కడ మీరు సదరన్ సర్టిఫికేట్ కూడా నెంబర్ అయితే అడిగారు. ఉంటే గిన సదరన్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ మీరు కేటగిరీ చూడండి, బీఏనా, బీకామా, మీది ఏదైతే అది ఎంటర్ అయితే చేయాలి. ఇది అయిపోయిన తర్వాత మీకు ఐడి అయితే వస్తుంది. పేమెంట్ ఐడి పేమెంట్ చేయండి. నెట్ బ్యాంకింగ్ ద్వారా దేని ద్వారా అయినా చేయండి. క్రెడిట్ కార్డు ఆర్ డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్. ఇక్కడ స్టేటస్ అయితే మనకి ఇలా ఐడి అయితే వస్తుంది. ఈ ఐడిని ఎంటర్ చేస్తే ఇక్కడ ప్రొసీడ్ ఫిల్ అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత మీకు ఐడి తోటి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ పేమెంట్ స్టేటస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్ స్టేటస్ అయితే చూపించడం జరుగుతుంది ఈ విధంగా. తర్వాత ఇంకా అప్లికేషన్ ఫిల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీకు పేమెంట్ చేసిన తర్వాత ఈ సక్సెస్ఫుల్లీ అనేది వస్తేనే మీరు చేసిన పేమెంట్ అనేది టీజీ ఐసెట్ వాళ్ళకి వెళ్ళినట్టు. ఇప్పుడు ఫిల్ అప్లికేషన్ అయితే చేయండి. ఈ విధంగా డీటెయిల్స్ అయితే వస్తాయి. మీరు
పేమెంట్ ఐడి మనకి కిందకు చూయించా కదా, పేమెంట్ చేసినాక ఐడి వస్తుంది, ఐడి ఇవ్వాలి. క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అంటే రీసెంట్గా మీరు పాస్ అయిన హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, బీటెక్ అయినా బీకామ్ అయినా. మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సిలో ఉన్నది. గెట్ అప్లికేషన్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఈ విధంగా వస్తాయి. వచ్చిన తర్వాత గెట్ అప్లికేషన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మీకు క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. టెస్ట్ అప్లికేషన్ సబ్మిటెడ్. ఇక్కడ టెస్ట్ అప్లికేషన్ సబ్మిటెడ్. టెస్ట్ అప్లికేషన్ సబ్మిటెడ్. క్యాండిడేట్ నేమ్, ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాలి. ఫాదర్ నేమ్ ఇవ్వండి, మదర్ నేమ్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. ఇవన్నీ 10th క్లాస్లో ఏ విధంగా ఉన్నాయో అవి చూడండి. ఇక్కడ ఎస్ఎస్సిది అయితే అడిగారు, ఎస్ఎస్సివే ఇవ్వాలి మొత్తము. ఇక్కడ మెయిల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. ఆధార్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, ఆధార్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబర్ అనేది మ్యాండేటరీ అండి. మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, ఏం కాదు. ఇక్కడ ఇలాంటి స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం అన్నీ ఫిల్ అయితే చేయండి. ఐడెంటిఫై మార్క్స్, మీకు పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో అవి అయితే 2 ఐడెంటిటీ మార్క్స్ అయితే ఇవ్వాలి. అది కూడా 10th క్లాస్ మీ మార్క్స్ మెమోలో ఉంటుంది, అవే ఇవ్వండి. హౌస్ అడ్రస్, విలేజ్, మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా, ఈమెయిల్ ఐడి. మీరు లోకలా నాన్ లోకలా అన్రిజర్వ్డా అనేది సెలెక్ట్ చేసుకోండి. మనకి లోకల్ నాన్ లోకల్ అనేది ఇప్పుడు చేంజ్ అయితే చేశారు. ఆ చేంజెస్ ఏంటి అనేది అయితే మీరు జీవో ఇచ్చారు, ఆ జీవోని అయితే చూడండి. ఓయూ ఏరియాలో ఉంటుందా, తెలంగాణ స్టేట్లో ఉందా అనేది మీరు చూసుకొని దీన్నైతే మీరు లోకల్ ఉంటే లోకల్, నాన్ లోకల్ అన్రిజర్వ్డ్లో ఉంటే మీకు ఒకవేళ లోకల్ అయ్యింది అన్రిజర్వ్డ్ అయ్యారనుకోండి, మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఈ అన్రిజర్వ్డ్లో సీట్స్ అయితే అలాట్ అయితే చేసుకోవచ్చు. కేటగిరీ మీరు ఏ కేటగిరీ, ఓసీనా, ఏ కేటగిరీ అయితే అది, బీసీ అయితే బీసీ, ఏదైతే అది. క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఎంఆర్ఓ ఇచ్చింది, నెంబర్ అయితే ఇవ్వండి. మీకు ప్రతి ఒక్కరికి సిఎన్డి అనే దాంతో స్టార్ట్ అవుతుంది, ఈ నెంబరు ఉన్నదాన్ని మీరు వేయండి. యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ 8 lakhs రూపీస్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఎస్, ఉంటే ఎస్, నో అయితే నో చేయండి. ఇక్కడ మీకు ఎన్సీసీ అయినా దేంట్లో అయినా క్యాప్ స్పోర్ట్స్లో ఉంటే మీదైతే దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫిజికలీ చేంజెస్ మీకు ఏదైతే ఉందో మీకు ఉంటే గిన దాన్ని సెలెక్ట్ చేయండి. మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ, మైనారిటీ ఉంటే మైనారిటీ చేయండి, నాన్ మైనారిటీ అయితే మైనారిటీ చేయండి. మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో మీకు ఎంత ఇచ్చారు, 1 lakh అబోవ్ ఇచ్చారా, 1 lakh 2 lakhs మధ్యలో ఉందా అనేది మీరు చెక్ చేసుకొని ఆ నెంబర్ వేయండి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇది కూడా మ్యాండేటరీ, మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. మీకు ఉంటే కింద బ్యాంక్ అకౌంట్ మీరు ఇవ్వండి. క్వశ్చన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. మీరు ఏదైతే చదువుకున్నారో, బీఏ చదివారా, ఎంబీఏ చేయాలనుకుంటే బీఏ, ఎంసీఏ చేయాలనుకుంటే బీకామ్, ఇట్లా మీరు ఏ గ్రూప్ చదువుకున్నారో ఆ గ్రూప్ని అయితే సెలెక్ట్ చేయండి. మీరు 3 years 4 years డిగ్రీ చేస్తే ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ, మీరు ఎక్కడ చదివారు, అర్బనా రూరలా, కాలేజ్ నేమ్, హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, అపీరింగ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారు, ఎక్కడ జాయిన్ అయ్యారు ఇది సెలెక్ట్ చేసుకోండి, అదైతే చూపిస్తుంది. పాస్ పర్సెంటేజ్ కూడా అడుగుతున్నారు. మేజర్గా మీరు డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నారు, మీరు 3 సబ్జెక్ట్స్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. లాంగ్వేజెస్ కాదు, ఇంగ్లీషు తెలుగు అవి కాకుండా మిగతా మెయిన్ సబ్జెక్ట్స్ 3.
ఇక్కడ మీడియం ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ మీరు ఏ మీడియం అనేది సెలెక్ట్ చేయండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. ఇంటర్మీడియట్‌కి సంబంధించి హాల్ టికెట్ నెంబరు, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు, మీరు ఏ ఇయర్‌లో జాయిన్ అయ్యారు, ఇక్కడ ఏ ఇయర్‌లో మీరు పాస్ అవుట్ అయ్యారు అనేది కూడా ఇక్కడ చేయండి. ఇంటర్మీడియట్ బోర్డ్ ఏది అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అట్ ఇంటర్ ఆర్ డిగ్రీ లెవెల్‌లో ఉంటే గిన మీరు యెస్ అని సెలెక్ట్ చేయండి. లేకపోతే నో చేయండి. ఇక్కడ ఎస్ఎస్సివి అయితే అడుగుతున్నారు. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, పాస్, మీకు జాయినింగ్ అయింది, పాస్ అవుట్ అయింది. ఇక్కడ బోర్డు ఎస్ఎస్సి బోర్డుది కూడా ఎంటర్ చేయండి. ప్లేస్ ఆఫ్ స్టడీ మీరు 6th క్లాస్ ఎక్కడ చదివారు, ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు అనేది అన్నీ కూడా మీరు ఇది క్లిక్ చేస్తే డిస్ట్రిక్ట్ అవన్నీ వస్తాయి. ఆ డిస్ట్రిక్ట్స్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ జోన్స్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి మీరు 4 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ దగ్గరగా ఉన్నదాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇంకా కొంచెం దూరంగా ఉన్నది ఇలాగా 1 బై 1 అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఫోటోనైతే అప్లోడ్ అయితే చేయాలి. అది కూడా 50 కేబీ జేపీజే ఫైల్‌లో అయితే ఉండాలి. ఇక్కడ 30 కేబీ సైన్ అయితే ఉండాలి ఫైల్. దీన్నైతే చేయండి. ఇక్కడ మీడియం మీరు ఏది రాస్తారో ఎగ్జామ్ ఇంగ్లీషు, తెలుగు అయితే పేపర్ కూడా మీకు ఇంగ్లీషు, తెలుగులోనే రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఈ బాక్స్‌ని సెలెక్ట్ చేయండి. తర్వాత సేవ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సేవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్నీ సేవ్ అయిపోతాయి. తర్వాత మీకు ప్రీవ్యూ అనేది అయితే చూసుకోండి. ప్రీవ్యూ చూసుకుంటే మీకు అన్నీ కూడా మీరు డీటెయిల్ చేసినవన్నీ కూడా మీకు ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా అయితే వస్తాయి పిన్ కోడ్‌తో సహా. చూడండి ఇక్కడ సెంటర్స్ నల్గొండ, హైదరాబాద్, కరీంనగర్ ఇట్లా హైదరాబాద్ని మనకు 4 జోన్స్‌గా అయితే పెట్టారు. చూసుకొని మీరు చేసుకోండి. మీరు ఎక్కడెక్కడ చదివారు ఏంటి అన్నీ. ఇక్కడ ఫోటో, సిగ్నేచర్. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలంటే మోడిఫై అనేది చేసుకోండి. మోడిఫై అని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ ఏమైనా చేంజ్ చేసే అనుకుంటే ఏమైనా మిస్టేక్ అయితే గిన అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే ఫ్రీజ్ అనేది అయితే సెలెక్ట్ చేయండి. అప్పుడు మీది కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. తర్వాత ప్రింట్ అప్లికేషన్‌కి వెళ్ళిపోండి. ప్రింట్ అప్లికేషన్ అనేది వస్తుంది ఆప్షన్. ప్రింట్ అప్లికేషన్ తీసుకోండి. ఈ విధంగా ప్రింట్ అనేది అప్లికేషన్ అనేది వస్తుంది. ఫుల్ డీటెయిల్స్ తోటి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే నోట్ చేసి పెట్టుకోండి. దీంతోటి మీరు ఐసెట్ హాల్ టికెట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ప్రింట్ అప్లికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇదండి ఇంకా ఐసెట్‌కి సంబంధించిన మనకి ఫుల్ డీటెయిల్స్ అన్నీ అయితే మీకు అందించడం అయితే జరిగింది. ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి, మీకు కావాలి అంటే సిలబస్ కావాలి అంటే కామెంట్ అయితే చేయండి. సిలబస్ని అయితే అప్లోడ్ అయితే చేస్తాము. అదేవిధంగా ప్రీవియస్ జరిగిన క్వశ్చన్ పేపర్ కావాలంటే కూడా ప్రీవియస్ జరిగిన క్వశ్చన్ పేపర్ అయితే అప్లోడ్ అయితే చేస్తాము. మీరు కామెంట్ చేస్తే అప్లోడ్ చేస్తాము, లేకపోతే అప్లోడ్ అయితే చేయము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.